రాజ్ తరుణ్. ఉసే నువ్వెక్కడున్నా పట్టుకుంటా, నీ అంతు చూస్తా, రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా. రాజ్ తరుణ్ లావణ్య కేసుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అయిన అంశాల్లో హీరో రాజ్ తరుణ్ కేసు ఒకటి. మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకు మూడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శార్కాశములు ఎటకారంలో. ఈ యంగ్ హీరో తనను మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రా పైన కూడా ఆమె కంప్లైంట్ చేసింది. అప్పటి నుంచి ఈ కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. దీంతో ఎన్నో నమ్మలేని నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాజ్ తరుణ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. సచ్చిన పవన్ ఇంకెంతసేపు చంపుతారండి? చేస్తా పెదవులు వాళ్ళని కాదు, దాన్ని అనాలి. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్కు ఒక యువతి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్న అతనిపై లావణ్య అనే ఒక అమ్మాయి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగింది. లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నాను, కానీ తన సినిమాలు నటిస్తున్న ఒక హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు, ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ కేసు పెట్టింది. అదే సమయంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా పైన కూడా ఫిర్యాదు చేయగా ఆమె పైన కూడా కేసు నమోదైంది. లావణ్య పెట్టిన కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. మొదట్లో ఈ కేసుతో రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత సదరు అమ్మాయి సరైన ఆధారాలను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించింది. దీంతో ఈ కేసులో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఫలితంగా అతడిపై కేసు నమోదవడంతో పాటు చిక్కులు ఎదురయ్యాయి. రాజ్ తరుణ్ చుట్టూ తరచూ ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడు తాజాగా పోలీసులకు షాక్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ రోజు అతడు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది, కానీ రాజ్ తరుణ్ దీనికి గైర్ హాజరయ్యాడు. అంతేకాదు తన లాయర్ ద్వారా ఇప్పుడు విచారణకు రాలేనని అతడు సందేశాన్ని పంపించాడు. పోలీసులు నోటీసులు ఇచ్చినా రాజ్ తరుణ్ హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరోసారి అతనికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. అయితే తాజాగా ఈ న్యూస్ అయితే వైరల్ అవుతోంది. అదే జరిగితే రాజ్ తరుణ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి మరి గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో. ఏదేమైనా మరలా రాజ్ తరుణ్కి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడైనా మళ్ళీ విచారణకు వెళ్తాడా లేదా అనేది వేచి ఉండాల్సిందే.